ఒక పార్టీకి అధ్యక్షుడు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అయినా పొంగనూరులో అడుగు పెట్టడానికి కూడా సాధ్యం కాలేదు. అంత పరాకాష్ఠలో రౌడీయిజం, దౌర్జన్యం ఉన్న పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డిని ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. ఒక సామాన్య రైతు కుటుంబం. అయినా గత 4 సంవత్సరాలుగా పొంగనూరులోనే ఉంటూ మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తూ తన గళాన్ని రాష్ట్ర స్థాయిలో వినిపించాడు. హత్యాయత్నం, బెదిరింపులు సైతం లెక్క చేయకుండా సొంతంగా ఒక పార్టీ పెట్టి ప్రజాసేవ చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఇప్పటి వరకు రామచంద్ర యాదవ్ పై జరిగిన దాడులు, పోలీసుల అడ్డంకులు, అక్రమ కేసులతో పోలిస్తే మొన్న పొంగనూరులో జరిగిన గొడవ చిన్నదనే చెప్పాలి. ఇంత ధైర్యం, తెగింపు ఉన్న నాయకుడు పొంగనూరుకే పరిమితం కాకూడదు. రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడాలి. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనకు అంతం పలకాలి.